తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. యువ రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మాస్కా దాస్ విశ్వక్సేన్, అంజలి, నేహా శెట్టి హీరోయిన్స్గా నటించిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. తొలి రోజు ఆక్యుపెన్సీ కూడా అద్భుతంగా కనిపించి సుమారు 6 నుంచి 7 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది. మరి సినిమా రెండో రోజు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ తీసుకువచ్చిందో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. గోదావరి జిల్లాల్లో ఉండే పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం వెనుక జరిగే మాఫియా, రాజకీయ కక్షలు, పగా ప్రతీకారాల నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి మంచి టాక్ వచ్చిందనే చెప్పాలి. ముందుగా ఓవర్సీస్లో కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడి నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూలే వచ్చాయి ఎక్కడ చూసినా. అలాగే ఆశించిన రీతిలోనే ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో మంచి కంటెంట్తో రూపొందించారు ఈ సినిమాని. కథ వివరించిన విధానం, స్క్రీన్ ప్లే చాలా బాగుందని, విశ్వక్ నటన కూడా సినిమాకి మరో పెద్ద ఎసెట్ అని కూడా టాక్ వచ్చింది. బాలయ్య బాబు అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విశ్వక్ సినిమా చాలా బాగుందని తెలియజేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఇక ఈ సినిమా బడ్జెట్ సుమారు 25 కోట్ల రూపాయల వరకు అయిందనే టాక్ అయితే వినిపిస్తుంది. విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది. ఆంధ్ర, నైజాం థియేటికల్ హక్కులే సుమారు 8 కోట్ల మేర జరిగాయి. కర్ణాటక హక్కులు ₹1 కోటి, ఓవర్సీస్ హక్కులు 2 కోట్ల మేర జరిగాయి. మొత్తం 11 కోట్ల మేర ఈ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 12 కోట్ల రూపాయల వరకు రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా వారంలోపే ఈ టార్గెట్ను ఈజీగా రీచ్ అవుతుందంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు. ఈ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీ అయితే నమోదైంది తొలి రోజు. ఇక రెండో రోజు చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 40%, మ్యాట్నీ 42%, ఫస్ట్ షో 39%, సెకండ్ షో 38% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక కాకినాడలో 72%, వైజాగ్లో 52%, అలాగే విజయవాడలో 28%, వరంగల్లో 56%, హైదరాబాద్ 49% కనిపించింది. ఇక తొలి రోజు చూస్తే సుమారు 6 నుంచి 7 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే రేంజ్లో ముందుకు సాగింది. 4.5 నుంచి 5 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు టాలీవుడ్ అనలిస్టులు కూడా తెలియజేస్తున్నారు.